గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు గద్దర్ ఫిల్మ్ అవార్డులు తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను గౌరవించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రాష్ట్ర స్థాయి సినీ అవార్డులని గద్దర్ ఫిల్మ్ అవార్డులను పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు సారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈ కేటగిరీలో అంటే సినీ పరిశ్రమకు సంబంధించిన అవార్డులను నంది అవార్డుల పేరుతో ఇచ్చేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎటువంటి రాష్ట్ర స్థాయి సినీ అవార్డులు ఇవ్వడం జరగలేదు. 2014 నుంచి 2024 వరకు ఎటువంటి రాష్ట్ర స్థాయి సినీ అవార్డులను ప్రదానం చేయలేదు. 2025లో మొదటగా గద్దర్ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. 2023లో ప్రజా గాయకుడు విప్లవ కవి గద్దర్ గారు మరణించిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం గద్దర్ పేరు మీదుగా అవార్డులను ప్రదానం చేయడం తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు కలిసి ప్రదానం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సంవత్సరాల వరకు రాష్ట్ర సినీ అవార్డులు ఎటువంటివి ఇవ్వడం జరగలేదు. దాదాపు 35 కేటగిరీలలో ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. నిన్న అనగా 7వ తారీఖు మార్చ్ గద్దర్ ఫిల్మ్ అవార్డుల విజేతల జాబితాని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా ఎవరెవరికి ఏ కేటగిరీలో ఏ చిత్రానికి ఏ నటీనటులకు అవార్డులు వచ్చాయో చూద్దాం. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం తండేల్, ఉత్తమ పర్యావరణ చిత్రం ఇగ్వా, ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రం కోర్ట్, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ లిటిల్ హార్ట్స్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ చిత్రం మిరాయ్. ఇందులో వీటన్నిటిలో కూడా మనకు తెలంగాణ బ్యాక్డ్రాప్ నుండి వచ్చిన చిత్రాల గురించి మనకు పోటీ పరీక్షలలో ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద దృష్టి సారించి ఎక్కువగా వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే విధంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం మిరాయ్, ఉత్తమ బాలల చిత్రం అనగనగా, ఉత్తమ నటుడు నాగ చైతన్య ఫ్రమ్ తండేల్ ఫిలిం, ఉత్తమ నటి రష్మిక, ఉత్తమ దర్శకుడు సాయిల్ కాంపాటి, ఉత్తమ సహాయ నటుడు శివాజీ దండోరా, ఉత్తమ సహాయ నటి భూమిక యుఫోరియా ఫిలిం, ఉత్తమ సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ దండోరా ఫిలిం, ఉత్తమ గాయకుడు అనురాగ్ కులకర్ణి. ఏ సాంగ్కు అంటే రాంబాయి నీ మీద నాకు మనసు ఆయన పాటకు గాను ఇతనికి ఉత్తమ గాయకుడు అవార్డు వచ్చింది. ఉత్తమ గాయని సాహితి కన్నప్పలోని సగమే చేరి పాట. ఉత్తమ హాస్య నటుడు కృష్ణతేజ్ రెడ్డి జిగ్రీస్ ఫిలింలో కృష్ణతేజ్ రెడ్డికి ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చింది. ఉత్తమ బాల నటుడు మాస్టర్ రోహన్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఉత్తమ కథా రచయిత గుణశేఖర్, ఉత్తమ స్క్రీన్ ప్లే అనిల్ రాయపూడి సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ గేయ రచయిత నందకిషోర్ కుబేరా ఫిలిం, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని మిరాయ్ సినిమా, ఉత్తమ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఉత్తమ ఆడియోగ్రాఫర్ ఎంఆర్ రాధాకృష్ణన్, ఉత్తమ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ ఛాంపియన్ సినిమాలోని గిరగిరా గింగిరా తీరే అనే పాట మీద ఆ పాటకి, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ తోటా తరణి, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ వై గోవిందరాజు, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ చంద్రకాంత్ సోనావాణి అజయ్ కుమార్ నంబాలా ఛాంపియన్. ఇంకా స్పెషల్ జ్యూరీ అవార్డులు ఉన్నాయి. ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రాలు ఉన్నాయి. ఉత్తమ లఘు చిత్రాలకు కూడా అవార్డులు ఇచ్చారు. ఈ అవార్డులతో పాటు కొన్ని స్పెషల్ అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగింది.
చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు, కమల్ హాసన్ గారికి పైడి జయరాజ్ అవార్డు, సంగీతం శ్రీనివాస్ గారికి బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు, చలసాని అశ్విని దత్ గారికి నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, ఆర్ నారాయణమూర్తి గారికి టిఎల్ కాంతారావు అవార్డు, రమేష్ ప్రసాద్ గారికి రఘుపతి వెంకయ్య అవార్డు, సుద్దాల అశోక్ తేజ్ గారికి సి నారాయణ రెడ్డి అవార్డు, జయసుధ గారికి అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు ప్రదానం చేయడం జరిగింది.